చెప్పాల్సింది ఏంటిదంటే వీళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంతో కసితోటి వర్క్ చేసేటోళ్ళు, మామూలుగా కాదు, కసితోటి పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ అన్నట్టు. నాకు కసి పట్టుదల ఉన్న వాళ్ళు మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. యూట్యూబ్ రంగంలో నటన మీద ఒక పట్టుదల ఉండి ఏదో సాధించాలని, అసలు నేను ఏందో జనాలకు చూపెట్టాలని మీరు అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. కళాకారుల తరఫున మేము ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి ఎందుకు చేయవలసి వస్తుంది సన్మానం అన్నగారికి? మేము మా తరఫున ఎందుకు చేయవలసి వస్తుందంటే, ఏం తెలియనటువంటి కళాకారులను, ఎక్కడెక్కడ ఉన్నటువంటి కళాకారులను ఒక వేదిక మీద తీసుకొచ్చి వాళ్ళ ఒక కళా నైపుణ్యం అనేది పెంచి వారు కూడా మేము కూడా కళా రంగంలో ముందుకు రాగలుగుతాం, మేము కూడా సినిమాలు చేయగలుగుతాం, మేము కూడా సమాజంలో ఏదైనా చేయగలుగుతాం అనేటువంటి ఒక నూతన ఉత్సవాన్ని వాళ్ళకు నింపి వాళ్ళు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వనందుకు సామన్న గారికి మన ఈ యొక్క కళాకార బృందం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి కళాకారుడు సామన్న, మామూలు కళాకారుడు కాదు. ఈరోజు మనం అందమైన అంటేనే కొన్ని లక్షల జనాభా ఉన్నటువంటి పట్టణం, మళ్ళీ చుట్టుపక్కల కూడా ఎన్నో విలేజ్లు కానీ అవన్నీ ఉన్నాయి. కానీ అందరూ ఎవరు కూడా సామాన్యలాగా ఒక 5-6 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేస్తూ తన ఒంటరితనం అయినా కూడా ఎదురిస్తూ ఎన్నో సినిమాలను తన ఎలాంటి దానికి భయపడకుండా ఎంత కష్టాన్ని ఎదిరించి ఓర్చుకొని పెట్టుబడులతో కూడుకున్న సినిమా అయినప్పుడు కూడా తనకున్నటువంటి స్తోమతలతోనే, తనకున్నటువంటి నైపుణ్యంతో తానే ఎడిటింగ్ చేస్తూ, తానే కెమెరామెన్గా చేస్తూ, తానే కళాకారుగా చేస్తూ, తానే సర్వమై కళా సర్వముడై ఈ యొక్క కుటుంబ చిత్ర రంగంలో మంచి అద్భుతాలు అందిస్తూ గవర్నమెంట్ పరంగా కూడా కళారంగం నుంచి కూడా అద్భుతాలను, ఆయన సర్టిఫికేట్లను పొందినటువంటి సందర్భం ఉన్నది. తప్పగా సామాన్య మరిన్ని సినిమాలు తీస్తూ సమాజంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకొని చాలామంది జీవితాల్లో ఒక మంచి సందేశం ఇవ్వాలని కోరుకుంటూ, వారి యొక్క పరిచయం ద్వారా మేమందరం ఈ విధంగా ఎదిగినందుకు మేము సామాన్యకు కళాబృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం. దాదాపుగా 300 సినిమాలకు దగ్గరికి వచ్చిండన్న కాసిపేట సామన్న గారు సామాన్యుడు కాదు, మాకు గురువుడు. మాకు చాలా గొప్పగా మేము అతన్ని సన్మానించుకుంటున్నాం. అది మా యొక్క ధన్యవాదాలు. సన్మాన కార్యక్రమం చేసుకుంటాం. అంతే, మామూలు ఇద్దరు మా బిడ్డలు మేము బొట్టు పెట్టవా మేడం? నేను బొట్టు పెడతా. బొట్టు పెట్టినాక స్వీట్ తెస్తావు. గురువు ఎట్లయితాడు మరి సన్మానం అన్నప్పుడు బొట్టేనే. మా గురువు మమ్మలను పరిచయం చేసిందా నీవు కదా? అదే కదా, నిజంగా విశ్వాసం ఉంటే ఇంకా ఎన్నో సినిమాలు ఉండేదాన్ని. ఏమండి ఇస్తాను లేదా? పెట్టు పెట్టు. ఓకే ఓకే అయిపోయి. నువ్వు బొట్టు పెట్టా? బొట్టు పెట్టినాక సన్మానం. అప్పుడు ఫస్ట్ దండ నిలబడాలి, తీయాలి, కంటిన్యూగా తీయాలి. అదే పట్టు, మీరు పట్టురమ్మా. ఓకే, మా గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము సన్మాన కార్యక్రమము స్టార్ట్ చేస్తున్నాము. కొన్ని పువ్వులు ఇవ్వండి, మనిషి కొన్ని పువ్వులు ఇవ్వండి అన్నగారికి. నువ్వు కూడా చేయక్క.
మా గురువు గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము శాలువ కప్పడం జరుగుతుంది. తర్వాత తీసుకోవచ్చు. దగ్గర ఒక్కటి అయిందా? బొట్టు పెట్టుది, బొట్టు పెట్టి అమ్మ రాండి గారు వెరీ గుడ్. ఇట్లా పట్టుకో. చూడండి లడ్డు గురువు గారికి అట్లా అన్నది. ఇంకొంచెం ఓకే. అయ్యా నీ గురువు గారు ఇప్పుడు పడాలి. ఎండ వాడి మొత్తం బరాబర్ పడతాను. పడతాం. పూలు మంచిగా కనబడని పూలు దుల్పక బాగానే ఉంది. దుల్పకు గిట్లా గిట్లా అమ్మా దగ్గర ఉండు. డాడీ ఆగు వస్తాను. చాలువా పూలు వేస్తే చాలువా ఇది 2 కవర్ అవుతాయి. కొన్ని ఫోటోలు కూడా దించు. అందరికి నమస్తే. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ దగ్గర ఉండు. కాశీపేట స్వామి. అసలు వీళ్ళకి నేను ఏమి ఇచ్చిన, వీళ్ళ ఇంత అభిమానం నేను ఎందుకు సంపాదించుకున్నా, ఇంత అభిమానము నేను ఏ విధంగా సంపాదించుకున్నా, నేను వీళ్ళకి ఏమి ఇచ్చిన, ఇంత అభిమానమా? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నది. వీళ్ళ విశ్వాసము నేను మర్చిపోలేను. నేను వీళ్ళు ఏమన్నారు, వీళ్ళు నాతో పాటు సినిమాలు తీస్తారు అన్నారు. కాదు, నేను వీళ్ళతో పాటు ప్రయాణం చేస్తున్నా ముందడికి. వీళ్ళందరినీ బేస్ చేసుకొని నేను ముందడికి పరిగెడుతున్నా. వీళ్ళందరి సహకారంతో ముందడికి పోతున్నా. వీళ్ళు నా దగ్గర పనిచేస్తా, నా దాంట్లో నటిస్తున్నా అన్నారు కదా. కాదు, నేనే వీళ్ళ సహకారంతో ముందడికి పోతున్నా. మీరందరు గమనించాలి. నేను చెప్పేది వాస్తవం చెప్తా, అబద్ధం చెప్పను. నాకు అబద్ధం చెప్పడంటే ఇష్టం ఉండదు. ఎవరైనా సరే అబద్ధం చెప్తానంటే నేను ఒప్పుకోను. నాకు నిజం కావాలి. ఈ అభిమానము నువ్వు ఎన్ని రూపాయలు ఇచ్చినా కూడా నువ్వు కొనుక్కోలేవు. ఎంత డబ్బు ఇచ్చినా నువ్వు కొనుక్కోలేవు ఈ అభిమానాన్ని. వీళ్ళ అభిమానం చూడండి ఏ విధంగా వీళ్ళు నన్ను ఇంతగానం సత్కరించారు, సన్మానం చేసిండ్రు. నేను వీళ్ళకి ఏమి ఇయ్యలేదు, నేను మరి ఏమి ఇయ్యలేదు. ఇంకా కోపతాపాలు షూటింగ్ టైంలో నేను ఎంతగానో వీళ్ళని కోపానికి వస్తా. ఆ తర్వాత నేను మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా, నన్ను క్షమించండి. ఎందుకు? ఒక షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు ఒక ప్రెస్టేషన్లో ఉంటా నేను, ఒక మైండ్ మొత్తము నాకు ఆ లోకంలో ఉంటా. అప్పుడు మీరు డైలాగ్ వర్షన్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏ విధంగా అయినా కదా మీరు చెప్పలేకపోయినా చేయలేకపోయినా నాకు డిస్టర్బెన్స్ చేసినా నేను కోపానికి వస్తా. కానీ వీళ్ళు నన్ను మన్నించిండ్రు, నన్ను క్షమించిండ్రు. వీళ్ళందరూ కూడా ఇక్కడ కనబడే వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది కూడా నా దగ్గర నటించారు. కొత్త వాళ్ళు ఎంతోమంది దూర ప్రాంతాల నుండి వచ్చి కూడా నా ఛానల్లో పనిచేసిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నా. చాలామంది అనుకుంటారు కావచ్చు, ఆయనది ఏముంది, కాశీపేట స్వామిది ఏమున్నది అని అనుకుంటారు కావచ్చు. కానీ నేను అందరినీ కూడా ప్రేమతోటే నేను గెలుచుకున్నా. అందరినీ కూడా ప్రేమతోటే గెలుచుకున్నా అందరినీ. థ్యాంక్స్.
ముఖ్యంగా ఈ సందర్భం చెప్పాల్సింది ఏంటిదంటే వీళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంతో కసితోటి వర్క్ చేసేటోళ్ళు, మామూలుగా కాదు, కసితోటి పనిచేసే వాళ్ళు వీళ్ళందరూ అన్నట్టు. నాకు కసి పట్టుదల ఉన్న వాళ్ళు మీరందరూ కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి. యూట్యూబ్ రంగంలో నటన మీద ఒక పట్టుదల ఉండి ఏదో సాధించాలని, అసలు నేను ఏందో జనాలకు చూపెట్టాలని మీరు అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను అదే ఫీల్డ్లో ఉన్నా, ఒక పట్టుదలతో ఉన్నా, ఒక కసితో ఉన్నా. మిత్రులారా, మీరందరూ ఒకటి గమనించాలి. మొదట్లో నేను అంగలార్చిన కరీంనగర్, భూపాలపల్లి, ఎక్కడెక్కడో పెద్దపల్లి, బెల్లంపల్లి అందరినీ కూడా డైరెక్టర్లను రిక్వెస్ట్ చేసిన, బతిమిలాడిన, అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చేస్తా, నాకు నటన మీద ఇంట్రెస్ట్ ఉన్నది. నువ్వేం చేసినావు అన్నా? నేను టిక్ టాక్ చేసిన అన్న. కొన్ని పంపించవా? పంపించిన అన్న. నేను టిక్ టాక్ పంపించిన కదా, మరి నువ్వేం రెస్పాండ్ అవుతలేవేందన్న, వాట్సాప్లో చూడండి అన్న అంటే చూద్దాం, నో రెస్పాన్స్. మళ్ళీ నేను ఫోన్ చేస్తే చూద్దాం, నేను అవకాశం ఉన్నప్పుడు చెప్తా అన్నారు. అలాంటి పరిస్థితులను, అలాంటి బాధను నేను దిగమింగుకొని నేను ఎంతో కష్టపడి, చాలా కష్టపడ్డా. మీకు చెప్తున్నా, నేను రోడ్ల మీద ఎగిరినా, నాకు అన్నం లేదు, నీళ్లు తాగి నేను చేసిన. ఇప్పటికి కూడా షార్ట్ ఫిల్మ్స్లలో నీళ్లు తాగే మేము చేస్తాం. కాసిపేట స్వామి ఛానల్లో ఒక హీరోయిన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ చేసిండంటే వాళ్ళు గొప్పవాళ్ళు. ఎందుకు తెలుసా? కడుపు కట్టుకొని మంచినీళ్ళు తాగి ఒక నటన కోసమే ఈ కాసిపేట స్వామి ఛానల్కి వస్తారు. అదొక్కటి మాత్రం మొత్తం తెలిసిపోయింది అంతటి. నువ్వు ఎక్కడ చేసినావా అన్నారు అనుకో, నేను కాసిపేట స్వామి ఛానల్ వేసిన అని గర్వంగా చెప్పుకోర్రి. అట్లా ఉంటుంది. మీలో ఉన్న ప్రతిభను నేను అదే విధంగా నేను చూపెడతా, మీలో ఉన్న ప్రతిభను ఆ విధంగానే చూపెడతా. అంతేగాని ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇచ్చి ఏదో చేసినాము అన్నట్టు మాత్రం నేను చూపెట్టను. నీలో ఉన్న ప్రతిభను మొత్తం బయటికి తీస్తా, కంప్లీట్గా చూపెడతా. నీకంటూ ఒక ప్రత్యేకత రావాలని మాత్రమే నేను తాపత్రయపడతా. అంతేగాని నా స్వార్థం కోసం మాత్రం నేనేం చెయ్యను. నాతో పాటు మీరు కూడా, అందరూ కూడా ఈ కలమ్మ తల్లి ఒడిలో అందరం కలిసి ఉన్నాం కాబట్టి, ఈ కలమ్మ తల్లి ఒడిలో ఉన్నాం కాబట్టి అందరం కూడా కష్టపడదాము, పైకొద్దాము, ఎవరి టాలెంట్ అయినా సరే బయట చూపెడదాము అని మాత్రమే నాకు ఉంటుంది. కానీ నాకు స్వార్థం కొద్దీ ఏదో ఈ మేడంని ఇంత చూపెడదాం, ఈ మేడంను కొంచెమే చూపెడదాం, ఈ అన్నను ఎక్కువ హైప్ చేద్దాం అని ఉండదు. అందరినీ నేను సమానంగానే చూస్తా. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒక వ్యక్తి గురించి చెప్పాలి మీకు. అది మన ఆయుర్వేదిక్ డాక్టరు వెంకటేష్. అసలు అతను మొదటిగా నాకు పరిచయం అయ్యండి, అన్ఫార్చునేట్లీ పరిచయం అయ్యండి. ఎవరు? డాక్టర్, ఆయుర్వేదిక్ ఒక గొప్ప డాక్టర్, ఒక ఫీల్డ్లో ఉన్నాడు అతను. ఆ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి నాకు పరిచయమైన తర్వాత ఆయనకు మామూలుగా ఇంట్రెస్ట్ లేదు, ఆయనకు బాగా ఉన్నది, కళ మీద బాగున్నది. అతను ఏం చేసిండు, ఇంకా కొంతమంది అందరినీ పరిచయం చేసిండు నాకు. అయితే ఆ వెంకటేష్ డాక్టర్ను ఒక్కసారి ఇటు రమ్మనాలి, నాదికి రమ్మని చెప్పిన ఆయుర్వేదిక్ డాక్టర్ సూపర్గా, అంటే నటన మీద ఒక పిచ్చి ఉన్నది అతనికి. ఈ డాక్టరు నిజంగా మనస్ఫూర్తిగా కొన్ని మాటలు చెప్పిండు, అవి నిజం. షూటింగ్లలో నేను దాదాపుగా ఆర్టిస్టులను కోపంతో మాట్లాడతా తప్ప ప్రేమతో మాట్లాడాను అన్న అర్థం చేసుకొని నాకు విలువ ఇచ్చిండు. ఈ సన్మాన కార్యక్రమం మొదలు పెట్టిండు.
ఏదో ఈయనకు ఇంతమందిని పరిచయం చేసిండు, చాలా మందిని పరిచయం చేసిండు. డాక్టర్, అవును. నువ్వు మా యూట్యూబ్ ప్రేక్షకులకు నువ్వు ఏ విధంగా నాకు పరిచయమైనవు, ఏ విధంగా ఈ కళ రంగంలోకి వచ్చినావు, ఎంతమందిని పరిచయం చేసినావు అనేది జనాలకు తెలియాలి. నీతోటే అంతమైపోవాలి. ఓకే, చెప్పండి గట్టిగా అని మేడం. ఈరోజు ఉండండి, నవ్వకు. ఈ కార్యక్రమంలో అంటే హ్యాపీ మన స్వామి గారికి నాకు జరిగిన పరిచయం గురించి నేను హ్యాపీ గురువు గారిని ఒక 2 ముచ్చాలు చెప్తాను. చేసుకోవడం. నేను వాస్తవంగా కళారంగంలో మన గురుగారు చెప్పినట్టు చాలా తపనతున్నా. 1990 నుంచే నేను వివిధ నాటకాలు, స్టేజ్ డ్యాన్సులు, స్టేజ్ ప్రోగ్రాములు, పిల్లలతోటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నా కానీ నాకు ఏనాడు కూడా సరైన గుర్తింపు రాలేదు. అటు చూసి గట్టిగా చెప్పాలి. 1990 నుంచి మొదలైన నా ఇంట్రెస్ట్ ఉండే, కానీ నాకు సరైనటువంటి గురువు దొరకలే. అప్పటికి కూడా మధ్యకాలంలో ఒక మిత్రుడు ఒక సినిమాలో తీయించిండు. దాంతో ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ ఒక 6 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఆ 6 ఏళ్ళ గ్యాప్ తర్వాత నేను ఒకరోజు మందమారికి ఒక పని మీద వెళ్ళినప్పుడు నా దగ్గర ఈ ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన పాంప్లెట్స్ ఎంబడి ఉంటాయి. ఇవి అందరినీ పంచుకుంటా పోతుంటే ఈ అన్నగారికి కూడా మన గురుగారికి కూడా ఇలా ఇద్దామని అడిగి వెళ్ళిన. అతను వాసన నాకు పరిచయం లేదు, స్వామిగారు నాకు పరిచయం లేదు. అయినా ఇట్లా చెప్పి ఇట్లా సార్ మాది ఇలా ఆయుర్వేదిక్ హాస్పిటల్ మాకు మీరు ఏదైనా ఉంటే చెప్పండి అని అన్నప్పుడు స్వామి గారు బాగా చూసి, సార్ మీరు ఎక్కడ అన్నా, నేను ఇక్కడే ఉంటా, మన మందమరి శిరికల్ మన హాస్పిటల్ ఉన్నది అని చెప్పడం జరిగింది. అంటే ఏం చేస్తారు సార్ అని నేను ఆ స్వామి గారిని అడిగిన. నా యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఇటు మాది వ్యాపారం చేసుకుంటా అని చెప్పిన వల్లే, సార్ మరి నాకు కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్నది, నేను కూడా మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటే కలిసి ప్రయాణం చేద్దామని అనుకున్నా. ఇలాంటి వాళ్ళు ఉండడం మాకు అదృష్టం. నిజంగా ఈ ఏరియాలో ఇంతమంది ఉన్న దాంట్లో కూడా యూట్యూబ్ దాని మీద రంగం మీద ఇంత ఇంట్రెస్ట్ పెట్టి ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తులు లేని కాలంలో కూడా తన ఒక్కడై నిలిచి ఎంతో మందిని చేరదీసుకుంటా కూడా ఆ యూట్యూబ్ రంగానికి ఒక ఆదర్శంగా నిలుస్తున్నాడని నేను అనుకొని అన్నకు నేను సపోర్ట్గా నిలవాలని కోరుకున్నా. అంటే ఏదో నటించేవారు కాదు, అన్నకు ఎలాంటి చిన్నగా కష్టం వచ్చినా లేకపోతే ఏదైనా ఇబ్బంది కలగకుండా మేము నటుల పరంగా కావచ్చు మేమున్నాం. నాతో కాదు, ఇంకా నాలాంటి కళాకారులను మీరు సృష్టించాలి. మీరు అద్భుతంగా సృష్టించగలుగుతారు. మీరు ఒక మామూలు కళాకారులు కాదు, నవరసాలు పండించేటువంటి కళాకారులు అని చెప్పి నేను ఆ రోజు అన్నతో అది నిజం చేస్తుండ్రు. మేము వచ్చినాక అన్న స్పీడు ఒక 50 నుంచి ఎగ్దాం 100కి పెరిగింది. ఆయన ఉత్సవం ఆయన తిరిగితే అసలు ఒక నెలలే 10-15 సినిమాలు తీసేటువంటి ర్యాంకు పోయిండు. అది మామూలు తపన కాదు, మామూలు అంటే ఎంత రాత్రి వలనక ఎడిటింగ్ కూడా రేపు విడుదల చేస్తా అంటే ఒక్క గడియ కూడా అటు వెనక ముందు కాదు, కరెక్ట్ అదే టైం వరకు విడుదల చేయడం జరుగుతుంది. కానీ ఎంతోమంది సినిమాలు తీసి అది అంత అర్థాంతరంగా ముగిసిపోతాయి. కానీ అన్నగారు అట్లా కాకుండా ఖచ్చితంగా అతను చెప్పిందంటే ఖచ్చితంగా రోజు సినిమా విడుదల అవుతుంది, వాళ్ళు అనుకున్న విధంగా ఆ సినిమా తీసి తీరుతారు. అటువంటి గొప్ప వ్యక్తి మన సామన్న గారు. చాలా మన అతనితో మనం ప్రయాణం చేయడం అనేది కూడా చాలా, అతనితో ఇంకెన్నో నేర్చుకోవాలనే ఆశతో మేము అతన్ని మనము మామూలుగా అతనితో ఉండద్దని చెప్పి అతనికి కూడా సరైన గౌరవించినప్పుడు గురువు మనకు పూర్తిగా విద్య నేర్పుతారని ఆశతోటి అన్నగారిని మేము మనస్ఫూర్తిగా వేరుకుంటాం. థ్యాంక్స్ అన్న. నిజంగా డాక్టరు ఒరిజినల్గా మనసులో ఉండి చెప్పిండు. ఆయన పరిచయం అయినప్పటి నుంచి నిజాయితీ అనేది నాకు కనబడ్డది. గ్రేట్ డాక్టర్, నువ్వు నిజంగా గ్రేట్. థ్యాంక్ యూ సామన్న గారు, చాలా సంతోషం. ఇకపోతే పెద్ద మనిషి అన్నగారు మాకు పరిచయము. మా షాప్ కాడికి ఓ రోజు వర్షము షూటింగ్ పోయి రాగా వర్షంలో వచ్చిండ్రు, కూర్చేసి అన్ఫార్చునేట్లీ కలిసిండు. అన్ఫార్చునేట్లీ అది ఏ విధంగానే చెప్తాను వినండి. నాకు డైరెక్ట్ గా అన్న నేనే, మాకు ఎవరు పరిచయం తెలియదు, ఎవరు చేపియలేదు. అన్నగారు మా షాప్ వచ్చిండ్రు, షాప్ కాడికి వచ్చి నా డీటెయిల్స్ కొన్ని అడిగిండు. ఎందుకంటే అతనికి ఒక డైరెక్ట్ హోదా ఉన్నది కాబట్టి కొన్ని నా గురించి అడిగిండు. అంటే నేను కొంత చెప్పిన, నేను అదన్నా నా పొజిషన్ ఇది, నా రాజకీయం ఇది, నాది సిపిఎంలో ఒక 25 సంవత్సరాలు ఒక రాష్ట్ర కమిటీలో పనిచేసిన అన్న. దాంతో 2001లో టీఆర్ఎస్లకు వచ్చిన. ఆ 2002లో నేను టీఆర్ఎస్ టౌన్లో సెక్రటరీగా పనిచేసిన. 2003లో జిల్లా మండల సెక్రటరీగా పనిచేసిన, మండల వైస్ ప్రెసిడెంట్గా చేసిన. ఇట్లా ఒక్కొక్క తంతలు ఎక్కుకుంటూ పోతున్నా. ఇది పరిస్థితి అన్న. నల్లల ఓదన్న కూడా మాకు మిత్రుడు, అన్నతోటి కూడా పనిచేసిన. అన్న
చెన్నూరు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నేను మండల ఉపాధ్యక్షునిగా పనిచేసిన. అదే మా ముందట మా ఆర్కేవనం సుభాష్ నగరు ఆ గద్దె జెండా సిపిఎంలకే నల్లకి పోయినప్పుడు అదే స్టార్టింగ్ కొత్తది కట్టించి మా పిల్లలతోటి, అప్పుడు నేను ఒక్కనే, మా పిల్లలు ఇద్దరు చిన్న పిల్లలు మా కొడుకులతో ఇటుకలు మోపించి ఆ రోజు అప్పుడు గుడి మేము దానికి చెప్పులు వేసుకోలేదు, గుడి కమిటీ కార్యదర్శిగా పనిచేసిన 2001 నుండి. అయితే అప్పుడు ఆ సందర్భం వచ్చి ఇటుకలు చెప్పులు ఉండయి కదా, ఒక అంటే దీన్ని ఏమంటారు దీక్షలో ఒక 3 సంవత్సరాలు దీక్షగా ఉన్నా నేను. అసలు నాకు భక్తి కూడా లేదు, కానీ ఆ కమిటీ మన బస్తీ వాళ్ళందరూ ఒక 3,000-4,000 మంది స్వాములు, 40 మంది. అన్న నరహరన్న నువ్వు ఖచ్చితంగా ఒక కార్యదర్శిగా, నిర్మాణ కమిటీ యొక్క కార్యదర్శిగా ఉండాలన్న ఇది విషయం నేను సామన్న గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఇంత టాలెంట్ ఉంది కదా, ఈరోజు జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నా. ఆల్రెడీ 2014లో అన్న ఓదన్న గారి నల్లల ఓదన్న గారి ఆధ్వర్యంలో నాకు జిల్లా సెక్రటరీ పోస్ట్ ఇచ్చారు. ఇది నా పరిస్థితి. అంటే ఇప్పటికి కూడా కొనసాగుతున్నా. ఇది అన్న పొజిషన్ నాకు కొన్ని చేయాలని కూడా ఉన్నది. మీ సినిమాలు చూసిన తర్వాత నాకు కూడా చేయాలనే ఆలోచన ఉన్నది. మీరు తీసుకుంటారంటే నేను చేస్తా అన్న. దాదాపు చాలాసార్లు పిలిచిండు అన్న. పొద్దున విలువతో నాకు వీలు కాదు, ఎందుకంటే డిషి అటు ఎల్ఐసి అటు పొలిటికల్ నాకు బిజినెస్ ఇవన్నీ ఉన్నట్ల పొద్దున పిలిచిండు, చాలాసార్లు పిలిచిండు. దాదాపు 2-3 నెలలు 4 నెలలు 5 నెలలు పిలిచిండు. పొద్దున 10 గంటలకు ఫోన్ చేసి అన్న రావే అంటే నాకు ఎక్కడ వీలవుతుంది, ఏదో చూస్తూ రావన్నా నేను షూటింగ్ తీస్తానంటే నేను ఏదో అట్లా అనుకున్నా. ఒకరోజు అట్లా కాదన్నా నాకు సాయంత్రం పూట చెప్పు, సాయంత్రం 8 గంటల లోపల 12 గంటల లోపల నువ్వు ఎప్పుడైనా పర్వాలేదు, నువ్వు ఎప్పుడు చెప్పినా నేను దానికి వస్తానని చెప్పిన. ఓ రోజు ఖచ్చితంగా ఏదో ఇట్లా అంటాడని అన్న 8 గంటలకు ఫోన్ చేసిండు. షాపులోనే ఉంటాను నేను. 8 గంటలకు ఫోన్ చేసి అన్న రేపు షూటింగ్ ఉన్నది, నీకు బాబాయ్ పాత్ర ఇస్తా అంటే సొంతింటి రాఖీ వద్దారా తమ్ముడు, అది నా స్టార్టింగ్ ఫిలిం. అన్నగారి ఆధ్వర్యంలో నాకు మర్చిపోలేని అది అన్నట్టు అనుభూతి, దాంతో స్టార్ట్ అయింది. ఈరోజు దాదాపు 8వ సినిమా, 7-8 సినిమాలు తీసినాము. అన్నగారి ఎంబడి ఇంకా తనకు భుజము తట్టి తనతోటి ఎంతవరకైనా నేను నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు అన్న విడిచిపెట్టే సమస్య లేదు. అది మాత్రం పక్క. ఎందుకంటే గురువు గారికి మోసం చేసే తత్వం నాకు లేదు. గురువు గారిని నన్ను థియేటర్కు అంటే నన్ను యూట్యూబ్ ఛానల్ కు పరిచయం చేసిన గురువు గారు నాకు దేవుడు. అది మాత్రం సత్యమైన మాట. ఆ దేవుణ్ణి నేను విడిచిపెట్టా. నాకు ఉన్నంత వరకు నేను తనతోటే కలిసి ఉంటా. నాకు ఏ భావం లేదు. మేము ఎదుగుతుంటే మా గురువు గారు సంతోషపడతాడు. అంటే నేను శిష్యుణ్ణి, వయసులో పెద్దోన్ని అయినా కానీ అన్నకు శిష్యుణ్ణి కాబట్టి మేము ఎదుగుతుంటే మాకు సంతోషపడతాం. మా గురువు గారు మమ్మల్ని తిరస్కరించాడు, మమ్మల్ని దూరం చేసుకోడు. అది మాత్రం మాకు మా అన్న గురించి తెలుసు కాబట్టి తనకు ఏ రకమైన అండ నేను ఉంటా. నాకు ఆ శక్తి ఉన్నది. అన్నకు అండగా ఉండే నా ధర్మం నేను చేస్తా. గురువుకు శిష్యునిగా నేను ప్రథమ శిష్యుని కాకపోవచ్చు, ఎన్నో శిష్యుని అయినా నేను అన్నకు సాధిస్తా. అన్న నా సాథ్ ఇవ్వాలని నేను కోరుకుంటాను. సంతోషం అన్న, సంతోషం. నిజంగా మీ అభిమానానికి నేను దాసోహం. ఇకపోతే రోజా మేడం గారు అంటే ఒక గొప్ప నటి. వాస్తవం చెప్పాలంటే చాలా గొప్ప నటి. ఈమెకు ఎట్లుంటే తపన ఉంది. అది నేను ఫస్ట్ సినిమానే గమనించిన. ఒక తపన అంటే అది ఏ విధంగా ఉంటుంది అంటే ఏదో సాధించాలి. 10 మందితో నాకు అవసరం లేదు. నాది నేను చేసుకోవాలి, నా గమ్యాన్ని నేను చేరుకోవాలి. సేమ్ నేను ఒకప్పుడు ఏ విధంగా అనుకున్నానో ఇప్పుడు నేను అదే బాటలో పోతున్నా. నేను ఎవరిని కూడా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆ స్వభావం ఉన్న వ్యక్తి ఇగో ఒక అమ్మాయి రోజా అద్భుతంగా అవుతుంది. నువ్వు ఏదైనా సీను చెప్పు అట్లా వండిస్తుంది అంతే. సార్ ఇప్పుడు నేనేం చేయాలా, నన్ను ఏం చేయమంటారు, నా డైలాగ్ ఏంది, ఇది ఓకేనా, మళ్ళీ చేద్దామా అని. గ్రేట్ మేడం, చెప్పండి. మీ ముందు మేము మాట్లాడతామా, కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతున్నాను. ఏంటంటే యూట్యూబ్ ప్రేక్షకులకు తెలియజేయాలంటే ఒక విషయం అయితే నేను చెప్పగలుగుతున్నాను. మాకు కూడా ఇంత పెద్ద స్థాయికి తీసుకొచ్చి మేము ఒక ఆడపిల్లలం, మాకు ఇంట్లో పనులు తప్ప బయట ఇలా నటించాలి చెయ్యాలి అలాంటి అనేది మాకు తెలియదు. కానీ
నాకు స్వామి గారికి పరిచయం చేసింది మన నటీనటులనే ఒకరున్నారు, కానీ వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కానీ వారి పేరు నేను బయటికి తెలియజేయలేను. నాకు 2 ఆడపిల్లలు, కానీ ప్రతి ఒక్క సినిమాకు నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది మాత్రం చాలా నచ్చింది నాకు. ఎందుకనంటే వాళ్ళు వేరేటోళ్ళు చిన్నతనంగా చూస్తాడని కాదు, క్యారెక్టర్కు సంబంధించింది ఏదన్నా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే ఫోన్ చేస్తాడు. ఎందుకనంటే కొంతమంది వస్తారో రారో అని తెలియక ఇచ్చేసి ఫస్ట్ అయితే నాకు ఫోన్ చేసి నా నిర్ణయం అడిగిన తర్వాత అవతల వాళ్ళకి ఇంకా చేసి ఇదవుతాడు. మమ్మల్ని కూడా ఇంతకు ఇచ్చేసి నేను ఈ సార్ తోటి 8 సినిమాలు తీశాను. 8 సినిమాలు కూడా చాలా బాగా వచ్చినాయి. కొంతమంది అంటున్నారు అవసరమా 2 ఆడపిల్లలు ఉన్నారు అని అంటున్నారు, కానీ నాకు కావాల్సింది అంటూ ఉంటే నటన, నేను ముందుకు సాగాలి. ఎవరో ఏదో అనుకుంటున్నారని మాత్రం నేను ఆగిపోను. సార్ నన్ను ఎక్కడ తీసుకెళ్తే నేను అక్కడి వరకు వెళ్తా. నా దగ్గర అంత పట్టుదల ఉన్నది, సార్ దగ్గర అంత కెపాసిటీ ఉంది. మా ఈ 2 కలిస్తే ఎక్కడి వరకు చెప్పుకోగలుగుతున్నాను. ఢిల్లీ కూడా బట్టలు కొడతారు, చాలా ధన్యవాదాలు. జెండా ఎగరేయాలి. మీరు చేయబట్టి మా ఆడపిల్లలకు కూడా టాలెంట్ ఉంది. మీరు చేయగలుగుతారు, ముందుకు సాగగలుగుతారు. యూట్యూబ్ లో మీరు అన్నిటికీ ముందుకు రావాలని మా టాలెంట్ ను నిరూపించి చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషం. ఇక పోతే వాస్తవానికి అందరికంటే ముందు మేడం గారు వచ్చారు. నమస్తే. కానీ అనివార్య కారణం వల్ల దూరంగానే ఉన్నారు. ఒక రెండు మూవీస్ ఏమో వచ్చిండ్రు, తర్వాత కాంటాక్ట్ లో లేరు. సరే, ఆమె ఏం మాట్లాడుతుందో విందామా. మేడం చెప్పండి, మీరు యూట్యూబ్ ప్రేక్షకులకు జాగ్రత్తగా చెప్పండి అటు చూసి చెప్పు అక్కడ యూట్యూబ్ ప్రేక్షకులకు. మా గురువు గారు, మన స్వామి గారు, కాసిపేట స్వామి గారు. చెప్పండి స్వతహాగా, నువ్వేం చెప్పాల్సిన చెప్పు. నాకు చెప్పరా, నాకు రాదు. నీ అనుభవం చెప్పు. నాతో తెలుసు, మా గురువు గారు కాసిపేట స్వామి గారు మాత్రము ప్రజలకు తెలియచేసిండు. ఎందుకంటే మేము వంటింట కుందేల్లాగా ఇంట్లో ఉండేవాళ్ళం కాబట్టి ఆయన యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికి మమ్మల్ని పరిచయం చేసిండు. కాసిపేట మా స్వామి గురువు గారికి నమస్కారం. వాళ్ళని ముందుకు ఓకే, చూడండి, చూస్తూనే ఉండండి. కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి, అదే విధంగా మందమరి సినిమా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అన్ని చేయండి. ముందుగా అందరు ఇంకొక ముఖ్య విషయం అంటే, నాతో నటించిన మేడం రండి, నాతో నటించిన వీళ్ళందరికీ కూడా కంపల్సరీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నేను వాస్తవానికి ఇంత ఫ్రీనెస్ గా వీళ్ళతో ఉన్నానో లేనో నాకు తెలుస్తలేదు. కోపతాపాలతోటే ఉంటా వాస్తవానికి. కానీ అయినా కూడా వీళ్ళు నా దగ్గరికి వస్తారంటే నిజంగా నాకు గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే మీరు మా గురువు గారు కాబట్టి, అందుకే మేము చెప్పింది మేము చేయాలి, పాటించాలి కాబట్టి మేము వస్తున్నాం గురువు గారు. ఓకే, ఉంటాం. మళ్ళా కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి. ఓకే అన్న, లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి.